అందరికీ నమస్కారం. ఈరోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2కి సంబంధించి బోధనా పద్ధతులు 6 మార్కులకు గాను ఉన్నాయండి. అంటే బోధనా పద్ధతులు అంటే మెథడాలజీ అనే విషయం మనకు తెలుసు కదా. దానికి సంబంధించి ఒక యూనిట్‌ని చర్చించే ప్రయత్నం చేద్దాం. బోధనా పద్ధతుల్లో మనకి మామూలుగా సిలబస్‌లో 7 యూనిట్లు అంటే పేపర్ 2లో మనకి 7 యూనిట్లు ఉన్నాయి. 7 యూనిట్లని మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం అభ్యర్థులు గమనించాలి. ఏంటి అంటే బోధనా పద్ధతులు అనంగానే మనకి ఇప్పుడు టెట్ పేపర్ 2 వాళ్ళు ప్రధానంగా బీఈడీ బోధనా పద్ధతులు తెలుగుకు సంబంధించింది అధ్యయనం చేస్తారు కదా. అయితే ఇందులో ప్రధానంగా అంటే తెలుగు బోధనా పద్ధతులు పుస్తకము మనకి 2016లో మారడం జరిగింది. కాబట్టి 2016లో వచ్చిన బోధనా పద్ధతులు పుస్తకం చదవాలి. అట్లాగే అంతకు ముందున్నటువంటి బోధనా పద్ధతులు కూడా చదవాలి. అవి 2 కూడా మీకు నేను ఒకసారి చూపిస్తా. ఒకసారి చూడండి. ఇదేమో 2016లో వచ్చినటువంటి బీఈడీ తెలుగు మెథడాలజీ పుస్తకం. ఓకేనా. దీనికి టైటిల్ ఏముంటుంది? తెలుగు బోధన అభ్యసన శాస్త్రం అని ఉంది. ఇది గమనించండి. ఈ పుస్తకంలో మనకు టెట్ పేపర్ 2లో ఉన్నటువంటి 7 యూనిట్లకు సంబంధించి ఎక్కడ టాపిక్ ఆ పేరు కనిపించినా మనం ఇందులో వదలకుండా చదవాల్సిందే. ఇదొకటి. 2 మనకు ఇంకొక పుస్తకం అన్నాం కదా, ఇది పాత పుస్తకం అండి. ఇందాక చూపించింది కొత్తది అంటే 2016లో వచ్చింది. ఇది బీఈడీకి సంబంధించి పాత పుస్తకం. అంటే దీనికి ప్రీవియస్ 2015 వరకు ఉన్నటువంటిది అనమాట. అయితే ఈ పుస్తకంలో ప్రధానంగా మనకు ఉన్నటువంటి యూనిట్సే ఇప్పుడు సిలబస్లో కూడా మనకి కనిపిస్తాయి. ఒకసారి ఇందులో మీరు విషయ సూచిక చూసినా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అవే యూనిట్స్ మీకు కనిపిస్తాయి. అయితే మనకి ఏంటంటే ప్రధానంగా ఈ యూనిట్స్తో పాటు అంటే ఇందులో చదువుతూ కొత్త పుస్తకంలో కూడా ఇట్లాగుండవు. అయితే కొత్త పుస్తకంలో మనకి సుమారుగా 10 యూనిట్స్ ఉంటాయి. ఇందులోనేమో తక్కువ ఉంటాయి అన్నమాట యూనిట్స్. కాకపోతే ఈ టైటిల్స్తో మనకి టెట్ పేపర్ 2లో ఉన్న బోధనా పద్ధతులు సిలబస్ కనిపిస్తుంది. కొత్త పుస్తకంలోనేమో మనకి విషయ సూచిక చూసినప్పుడు ఇక్కడ మనకి మొత్తం విషయ సూచిక, ఇది మీరు చూస్తున్నటువంటిది విషయ సూచిక. ఇక్కడ మనకి సుమారుగా 10 యూనిట్లు ఉన్నాయి. ఈ 10 యూనిట్లలో మరి ఈ పేర్లు కనిపించవు. మనకు ఏవి ఉన్నాయి సిలబస్లో? ఒకసారి సిలబస్ చూస్తే సిలబస్లో మనకు 7 యూనిట్లు అనుకున్నాం కదా. అందులో మొదటిది ఏముంది? భాష, మాతృభాష బోధన లక్ష్యాలు. రెండవ యూనిట్ ఏముంది? భాష, వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం ఉంది. తర్వాత మూడో యూనిట్ ఏముంది? భాషా నైపుణ్యాలు. ఆ తర్వాత ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు. ఆ తర్వాత మనకి ఇంకా కనిపించేటువంటివి బోధనాభ్యసన సామాగ్రి. ఆ తర్వాత సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు. ఆ తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇట్లా 7 కనిపిస్తాయి మనకి సిలబస్లో. ఇదంతా మీకు తెలుసు, సిలబస్ అంతా మీ దగ్గర ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము గమనించింది ఏంటి అని అంటే, ఎట్లా చదవాలి? ఈ 7 యూనిట్లు 6 మార్కులే కదా వచ్చేది. మరి సిలబస్లో 7 యూనిట్లుగా ఉన్నాయి. తర్వాత పుస్తకాలు చూస్తే పాతదొకటి కొత్తదొకటి ఉన్నాయి. కొత్త దాంట్లో ఈ టాపిక్స్ డైరెక్ట్గా కనిపించట్లేదు. ఎట్లా చదవాలనేటువంటి ఒక సందేహం చాలా మందిలో గమనించినాం. అయితే ప్రధానంగా మీరు చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ భాష, వివిధ భావనలు అన్నప్పుడు లేదా భాష స్వభావం అన్నప్పుడు అవి ఈ 2 పుస్తకాలలో అండి. ఖచ్చితంగా ఈ 2 పుస్తకాలు పేపర్ 2 వాళ్ళకి నేను చెప్పేది. ఈ 2 పుస్తకాలలో ఆ టాపిక్ ఎక్కడ కనబడ్డా మీరు వదలకుండా చదవాల్సిందే ఒకటి. రెండోది అట్లాగే మాతృభాష అనుకోండి. మాతృభాష యూనిట్ ఉంది కదా సిలబస్లో. మాతృభాషకు సంబంధించి 2 పుస్తకాల్లో చదవండి. అట్లా మొత్తం 7 యూనిట్లకు సంబంధించి మీరు డైరెక్ట్గా మీకు యూనిట్ కావాలి అంటే కష్టం, దొరకదు పుస్తకాల్లో. కానీ ఆ టాపిక్ని బట్టి మీరు పుస్తకంలో ఆ టాపిక్ని వెతుక్కుంటూ వెళ్తే కనుక మీకు అంశాలు కనిపిస్తాయి. మీకు మ్యాక్సిమం బిట్స్ మెథడాలజీలో పుస్తకం నుండే వస్తాయండి. 1-2 బిట్లు ఏమైనా వచ్చినా అవి అవగాహన ఆధారంగా రూపొందించినటువంటి అంశాలే. అంటే పుస్తకంలో ఉన్న అంశాలకు అవగాహన ఎట్లా చేసుకున్నారు అభ్యర్థులు అనే దాన్ని బట్టి మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి మెథడాలజీకి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి దాన్ని వదిలేయండి. సరే, కొంత డ్రై సబ్జెక్ట్ అనే పేరు ఉన్నప్పటికీ మొత్తానికి మనం అధ్యయనం చేస్తే ఏదైనా వస్తుంది. మనం ఈరోజు బోధనా పద్ధతులలో మొదటి యూనిట్ కాకుండా 2 నుంచి స్టార్ట్ చేద్దాం.
భాష, వివిధ భావనలు, స్వభావం, తరగతి గది, అన్వయం. తర్వాత నేను రెండో యూనిట్ చెప్తా. మొదట అంటే భాషకు సంబంధించినటువంటి భావనలు, ఇతర అంశాలు తెలుసుకున్న తర్వాత మనము మాతృభాషకు సంబంధించి చెప్పుకుందాం. అయితే ప్రధానంగా భాష. భాష అంటే ఎట్లా పుట్టింది అసలు? మానవుడికి భాష యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? అసలు ఆదిమ మానవుడి దగ్గర నుంచి చూస్తే భాష ఎట్లా పరిణతి చెందింది? తర్వాత అసలు రకరకాల భాషలు ప్రపంచంలో మనకి చాలా భాషలు 7,000కు పైగా భాషలు ఉన్నాయంట. మరి అట్లా చూసినప్పుడు ప్రపంచంలో ఇన్ని భాషలు ఎందుకు అవసరం ఏర్పడింది? ఇన్ని భాషలు ఎట్లా పుట్టాయి అసలు? అని చూసినప్పుడు భాషావేత్తలు ప్రధానంగా ధ్వని మూలం అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి ఆయా పరిశోధనల అనంతరం వారు తెలిపిన అంశాలు మన పుస్తకాలలో ఉన్నటువంటి, మన మెథడాలజీ పుస్తకాల్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే ప్రధానంగా భాషకి ధ్వని మూలం. మరి ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది అంటారు వాళ్ళు. శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది అంటే ఇక్కడ భాషకు మూలం ఏంటి అంటే ధ్వని అనేది తెలుస్తుంది. సరే, ఇక్కడ మరి ధ్వనులు అన్నప్పుడు మనకేంటి, సజీవులు చేసే ధ్వనులు ఉంటాయి, నిర్జీవులు చేసే ధ్వనులు కూడా ఉంటాయి కదా. కాబట్టి మరి సజీవులు చేసేటువంటి ధ్వనులకు మనకు అర్థము సరే, భావము మనం ఏదన్నా అనుకోనివ్వండి, అది స్ఫురిస్తుంది. కానీ మరి నిర్జీవ పదార్థాల నుండి ఉత్పన్నమయ్యేటువంటి ధ్వనికి ఏమైనా అర్థం స్ఫురిస్తుందా? ఏదైనా భావం తెలుస్తుందా అంటే ఒక్కోసారి భావం అర్థం తెలియకపోవచ్చు. అంటే ఉదాహరణకు చూడండి, నేను ఒక స్టీల్ గ్లాస్ కింద పడేసిన, లేకపోతే ఒక ఇనుప కడ్డీ కింద పడేసినప్పుడు ఒక శబ్దం, ఒక ధ్వని అయితే వస్తుంది కదా. అయితే అది ఏంటి, ఆ భావం ఏంటి అనేది మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దానికి సంబంధించిన కారణమన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శబ్దం ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ ధ్వని పుట్టింది అనేటువంటి కారణాన్ని మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇట్లా మొత్తానికి చూసినప్పుడు భాష అనేటువంటిది భాషింపబడేది. భాష అనేటువంటి పదానికి మూలము ధ్వని. సరే, ఇంకా చెప్పాలి కొంత డెప్త్కి వెళ్ళి అంటే భాష అనేటువంటి పదం భాష అనేటువంటి ధాతువు నుండి ఆవిర్భవించడం జరిగింది. భాష అంటే భాషింపబడేది అని. సరే, ఇది కొంత చూసిన తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భాషకు సంబంధించి అర్థవంతమైన పదాల సముదాయమే భాష. అర్థవంతమైన పదాలను కూర్చి చెప్పినప్పుడు దాన్ని భాషగా వ్యవహరిస్తూ ఉన్నారు భాషావేత్తలు. ఇక్కడ చూడండి, భాషకు మూలం ధ్వని, ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది. అంటే అర్థవంతమైన పదాలతో భాష ఏర్పడుతుంది. ఇది ఊహించడం జరగాలి. ఆ తర్వాత చూడండి, భాష భావ వినిమయం. అసలు ఎందుకండి భాష అంటే, భాష అనేది లేకపోతే అసలు భావ వినిమయం ఎక్కడుంది? ఇప్పుడు నాలో ఉన్న భావాలని మీతో చెప్తున్నా అంటే నాకు ఇక్కడ ఏంటి, భాషే కదా. అట్లాగే మీలో ఉన్నటువంటి భావాలని ఇతరులు తెలుసుకోవాలన్నా కూడా భాషే కీలకం. అంటే భాష అనేది ఒకరి నుండి ఇంకొకరికి భావాల వినిమయానికి తోడ్పడుతుంది. అంటే భావాల ప్రసరణకు ఇది ఒక సాధనం అన్నమాట. ఏది, భాష. ఆ తర్వాత విద్యా ప్రక్రియ కూడా ప్రధానంగా చూసినప్పుడు భావ వ్యక్తీకరణ. భావ వ్యక్తీకరణ అంటే ఏంది? భావాలను వ్యక్తపరచడమే కదా. భావాలు అంటే మనలో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలని బయటకు చెప్పడం. అట్లాగే గ్రహించడం. అంటే విద్యా ప్రక్రియ అంతా కూడా ఏంటి, భావాలను వ్యక్తీకరించడము, భావాలను గ్రహించడము, ఈ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే భాష అనేది ఖచ్చితంగా విద్యకు వాహకం లాంటిది. విద్యకు వాహకం ఏంటండి? భాష. ఆ తర్వాత భాషా ప్రాముఖ్యత గురించి, ఇది మనకు మారిన బీఈడి పుస్తకంలో మొదటి పేజీలోనే కనిపిస్తుంది. భాషా ప్రాముఖ్యత గురించి ఎందరో ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. దేని గురించి? భాషా ప్రాముఖ్యత గురించి. అయితే ప్రధానంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా మెథడాలజీ అంటే చాలా సమాచారం అయితే అధ్యయనం చేయాలి. ఒకటి మీకు చేయాల్సింది ఉంది. రెండోది మనకు ఉన్నటువంటి మార్కులు 6, అంటే 6 బిట్లు వస్తాయి మనకి. కాబట్టి ఆ దృష్టితో అంటే బాగా లోతులకు వెళ్ళి అధ్యయనము చేస్తూ బాగా ఇబ్బంది పడకండి. అట్లా అని పైపైన చదవడం కాదు.
కానీ మీకు పుస్తకాల్లో 2 పుస్తకాలు ఇప్పుడు నేను చూపించాను గదా! 2 పుస్తకాల్లో ఉన్న అంశాలు మీకు సిలబస్‌లో ఉన్న అంశాలతో పోల్చుకుంటూ ఆయా అంశాలను అధ్యయనం తప్పకుండా చేయాలి. వాటికి సంబంధించింది మాత్రం ఒక్క లైన్ గూడా మీరు వదిలిపెట్టొద్దు. అయితే ఇక్కడ ప్రధానంగా భాషా ప్రాముఖ్యతకు సంబంధించి మనకి మారిన అంటే కొత్త బీఈడీ పుస్తకంలో 2016లో వచ్చిన పుస్తకంలో కొంతమంది భాషావేత్తలు చెప్పడం జరిగింది. ఆ భావనలు చూద్దాం మనం. అంటే ప్రాముఖ్యత ఎట్లా భాష గురించి వాళ్ళు చెప్పిర్రు అని. బెంజమిన్ వార్ఫ్ ఈయన ప్రకారము భాష అనేది వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎవరు? బెంజమిన్ వార్ఫ్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈయనను ఒకవేళ ఇక్కడి నుంచి బిట్ వస్తే చెప్పలేం కదా, ఎక్కడి నుంచైనా బిట్ రావచ్చు. ఇది వస్తుంది అని మనం చెప్పలేం కాబట్టి బెంజమిన్ వార్ఫ్ ప్రకారము భాషా ప్రాముఖ్యత ఇలా అని అడిగినప్పుడు భాష వ్యక్తి యొక్క ఆలోచనలు, ఉద్వేగాలకు రూపం కల్పించడం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు, ఉద్వేగాలకు రూపు బెంజమిన్ వార్ఫ్. అట్లా. తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్. భాషను మేధస్సు ప్రసరించే కాంతి. భాషను మేధస్సు ప్రసరించే కాంతి అన్నాడు. మేధస్సు అంటే మనకు మేధస్సు ఉంటుంది కదా, అందరికీ మేధ. అది ప్రసరించే కాంతి అన్నాడు భాషని. ఎవరు? జాన్ స్టూవర్ట్ మిల్. తర్వాత ఇంకొక భాషావేత్త ఎడ్వర్డ్ సఫైర్ అని. భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం అన్నాడు. ఎవరు? సఫైర్. ఒక సమాజపు ఆలోచనలు, జ్ఞానం, విలువలు తెలియజేసేటువంటి వాహకం అన్నాడు సఫైర్. బాగా ఇంపార్టెంట్ లైన్ ఇది. సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమికమైనటువంటి వ్యక్తీకరణ కదా. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు బెంజమిన్ వార్ఫ్ కావచ్చు, తర్వాత సఫైర్ కావచ్చు, మిల్ కావచ్చు, వీళ్ళు చెప్పినవి అన్నీ కూడా ఆ లైన్స్ మొత్తంగా కాకపోయినా కనీస కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు ఒక చిన్న కీవర్డ్స్ లాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నమైనా చేయాలి. ఎందుకంటే తర్వాత కూడా మనకి చాలా నిర్వచనాలని అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, అందుకని. సరే, ఇక్కడ ప్రధానంగా భాష ఒక సమాజపు ఆలోచనలు, జ్ఞానం, విలువలు అనగానే సఫైర్ గుర్తు రావాలి. నెక్స్ట్ విట్నీ. ప్రొఫెసర్ విట్నీ ప్రకారం భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. అభివృద్ధి చెందుతున్న సమాజం, రకరకాల అవసరాలు ఉంటాయి సమాజానికి. అలా ఆ అవసరాలు తీర్చడం కోసం ఏర్పడినటువంటి అలిఖిత అంటే ఇంకా రాయబడని ఒక చట్టాల వ్యవస్థ అని భాషను అన్నాడు ఆయన. ఈ వర్డ్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. అలిఖిత చట్టాల వ్యవస్థ భాష అనగానే వీటిని గుర్తు రావాలి. భాషా వికాసం. భాషా వికాసం అంటే ఏంది? భాష యొక్క అభివృద్ధే కదా. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. డెవలప్మెంట్ అనేది భాషలో జరుగుతూ ఉంటుంది. అంటే భాష వికాసం చెందుతూ ఉంటదన్నమాట. దానికి ఇక్కడ ఆపుదల అనేది, ఆటంకం అనేది ఉండదు. అది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇక భాషకు సంబంధించిన నిర్వచనాలు చూద్దాం. భాషకు సంబంధించిన నిర్వచనాలు చాలా చాలా ముఖ్యం. భాషకు సంబంధించిన నిర్వచనాల నుంచి మనకి గతంలో ప్రశ్నలు కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ప్రశ్నలు భాషా నిర్వచనాలకు సంబంధించి చూసినప్పుడు మనకి గతంలో అంటే టెట్లో పేపర్ 1లో కానీ, సరే పేపర్ 2లో కానీ, పేపర్ 2లో అయితే ప్రధానంగా నిర్వచనాలు వచ్చినటువంటి నిర్వచనాలు చోమ్స్కీ ఆయన ఒక భాషావేత్త, వారికి సంబంధించినటువంటి నిర్వచనం రావడం జరిగింది. అంటే భాష అనేది ఒక ప్రత్యేక నియమాల వలన ఏర్పడుతుంది. కాబట్టి ఇది భాష అంటే అనేక వాక్యాల సముదాయం అనే ఒక నిర్వచనాన్ని చోమ్స్కీ ఇస్తాడు. ఆ నిర్వచనాన్ని ఇచ్చి దీన్ని అన్నవారెవరు అని చెప్పి అడగడం జరిగింది. అట్లనే కృష్ణస్వామి ఎస్కే వర్మకు సంబంధించిన ఒక నిర్వచనం కూడా పేపర్ 1లో వచ్చిందండి టెట్లో. కాబట్టి అది కూడా అంటే భాష అనేది ఒక సంక్లిష్టమైనటువంటి విషయం అని వాళ్ళు చెప్తారు. ఆ డెఫినేషన్ అడగడం జరిగింది. అంటే డెఫినేషన్ ఇచ్చి డైరెక్ట్గా ఇది ఎవరన్నారని అడిగే సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి భాషా నిర్వచనాలని మనం వదిలేయటానికి లేదు, కన్ఫామ్గా చూసుకోవాల్సిందే. ఎంతమంది ఉన్నా సరే మనం వాటిని ఏదో విధంగా ఒక కొండ గుర్తులు ఏర్పాటు చేసుకొని చదవాల్సిందే. అయితే చూడండి, భాషావేత్తలు భాషను చాలా రకాలుగా నిర్వచించారు. భాషా స్వరూపాన్ని, లక్షణాలని మనం అర్థం చేసుకోవడానికి అవన్నీ కూడా మనకి సహకరిస్తాయి. చూద్దాం ఒక్కొక్కరిగా మనం ఆ నిర్వచనాలని చూస్తే, స్టర్ట్వర్ట్ అనే భాషావేత్త తన లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ నిర్వచనమే అడగాలని లేదు కదా. ఒకవేళ ఇప్పుడు ఈ నిర్వచనాల్లో భాగంగా సుమారుగా నేను 4-5 గ్రంథాల పేర్లు చెప్తా. ఆ 4-5 గ్రంథాలు అంటే 4-5 భాషావేత్తలు మీకు తెలిసి ఉండాలి. అంటే ఒకవేళ గ్రంథం పరంగా కూడా బిట్ వస్తే చేయగలగాలి. తన లింగ్విస్టిక్ చేంజ్, ఎవరిది లింగ్విస్టిక్ చేంజ్? స్టర్ట్వర్ట్ది. ఈ గ్రంథంలో ఆయన భాషను ఏమన్నాడు?
యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అన్నాడు. ఇంత పెద్దగుంది, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. సరే, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవం అన్నాడు. అంటే భాష అనేది యాదృచ్ఛికంగా పుడుతుంది. అంటే యాదృచ్ఛికం అంటే ఏంది? ఇంకా ఎవరి ప్రమేయమో ఏదో కండిషన్స్ ఏం లేవు. అలవోకగా అలా ఆటోమేటిక్‌గా రావటమే యాదృచ్ఛికం కదా! యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవంతో అట్లాగే మానవ సమాజంలో భావ వినిమయం జరగాలి గదా! పరస్పర సహకారం అనేది ఉంటుంది కదా! అట్లాగే సంస్కృతి కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తది గదా! వ్యాప్తి అవుతది గదా! ఈ అంశాలన్నింటికి ఉపకరించే ఒక వాగ్రూప ధ్వనే భాష, లేదా వీటన్నిటికి ఉపకరించే ఒక సంకేత సముదాయం ఏదైతే ఉందో అదంతా భాష అని చెప్పి స్టర్ట్‌వర్ట్ అన్నాడు. సరే, ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. తర్వాత మీరేం చేయాలి? కొన్ని కీవర్డ్స్ లాగా పెట్టుకొని అయినా గుర్తుపెట్టుకోండి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవం అని చెప్పి, తర్వాత ఎట్లా సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని లేదా సంకేత సముదాయం, ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత కాంట్ డ్రెస్ క్రేట్స్ అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, మానవులకు భాషాపరమైనటువంటి ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తి భాష అన్నాడు. మీరు మేధాశక్తి భాష కాంట్ అని గుర్తుపెట్టుకుంటారా, భాషాపరమైన ప్రవర్తన అలవర్చుకోవడం అనే గుర్తుపెట్టుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ప్రధానంగా కాంట్ అన్నది ఏంటి అంటే భాషాపరమైన ప్రవర్తన. అంటే భాషాపరమైన ప్రవర్తన ఏముంటుంది? భాషాభ్యసనం, భాషను చదవడము, అంటే దాన్ని అధ్యయనం చేయటం, భాషించడం, మాట్లాడడం. తర్వాత భాషకి సంబంధించి ఇంకేముంటుంది? అర్థం చేసుకోవడం, మాట్లాడడం, దాన్ని చదవడం, అంతే కదా! వీటికి సహకరించే, అంటే ఇవన్నీ ఇట్లాంటి భాషా ప్రవర్తనలు ఏవైతే ఉంటాయో వీటిని మనం అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తి భాష అన్నాడు కాంట్. డ్రెస్ క్రేట్స్ వీరి అభిప్రాయంలో భాష సార్వజనీనమైనది, సహజమైన మేధా సంపత్తిగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. ఆ తర్వాత ఎస్కే పద్మ, ఎన్ కృష్ణస్వామి వీరు మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో భాష ఒకే ఒక అంశం లేదా ఒక లక్షణం, ఒక విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అన్నారు. ఎవరు? పద్మ, కృష్ణస్వామి అనేవాళ్ళు. వీళ్ళ గ్రంథం గుర్తుపెట్టుకోవాలి, మోడర్న్ లింగ్విస్టిక్స్. ఇందాక కూడా మనకు ఒక గ్రంథం వచ్చింది. కాబట్టి గ్రంథాలు ఈ భాషావేత్తలు ఒక లిస్ట్ లాగా పక్కకన్నా రాసుకోండి, అట్లా గుర్తుపట్టండి. మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథం పద్మ, కృష్ణస్వామి వాళ్ళకి సంబంధించింది. వీరు ఆ గ్రంథంలో భాషకు సంబంధించి ఎలా నిర్వచించారు అంటే, భాష అనేది కేవలం ఒక అంశం, ఒక లక్షణం, ఒక విషయం కాదు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఒక అంశం, ఒక లక్షణం, ఒక విషయం కాదు. మరి అదేంటి అంటే, మానవ సంబంధాలు, సమాజంలో చాలా సంబంధాలు ఉంటాయి కదా, కనిపిస్తూ ఉంటాయి కదా, అవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆ సంక్లిష్టమైన ప్రక్రియ, ఆ సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వీళ్ళ ప్రకారం భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం అని కూడా వీరు అన్నారు. అంటే వీరికి సంబంధించి ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుండాలి. ఎక్కడ ఏ లైన్ ఇస్తారో తెలియదు. ఒకవేళ యాజ్ ఇట్ ఈస్‌గా కూడా లైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా నిర్వచనాల్లో. కాబట్టి ఉద్వేగాలు, కోరికలు, భావాలు స్వతహాగా వెలువడ్డ సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అన్నటువంటి వారు కూడా వీరే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు, ప్రత్యేక అర్థాలకు ఆపాదించే సూత్రాలు కలిగిన ఒక నిర్మితీయ వ్యవస్థ. ఈ లైన్ అంటే భాష అంటే ప్రత్యేక సంకేతాలకు, ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత మీకున్నటువంటి నెక్స్ట్ వీళ్ళు చూస్తే, వీళ్ళ ప్రకారము జాన్ పి హ్యూగ్స్ ఉన్నాడు. జాన్ పి హ్యూగ్స్ ప్రకారం చూసినప్పుడు మనకి ప్రధానంగా ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే ఈయన గ్రంథము, హ్యూగ్స్ రాసినటువంటి గ్రంథం ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఈ గ్రంథంలో ఒక వ్యక్తి తన ఆలోచనలను తన ఆలోచనలను ఏం చేస్తాడు, ఇంకో వ్యక్తికి చెప్తా ఉంటాడు, లేదా ఏదో విధంగా రాయడం ద్వారానో వాగ్రూపంలోనో చెప్తుంటాడు, తెలుపుతూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేయడమే భాష అన్నాడు. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? వ్యక్తి ఆలోచనలు, యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాలు, అంటే ఆ విధంగా వ్యక్తం చేయడం భాష అని.
ఆ తర్వాత ప్రధానంగా సరే ఇది హ్యూగ్స్‌ది. అక్కడ గ్రంథం ఒకటి, ఇదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ చోమ్స్కీకి సంబంధించి కొంతమంది ఈయన్నే చామ్స్కీ అని గూడా అంటారు. సరే చామ్స్కీ ఆయన గుర్తుపెట్టుకోండి. చామ్స్కీ ప్రధానంగా బిట్టు వచ్చింది ఇదివరకి ఒక్క టెట్‌లోనే కాదు, టీఆర్‌టీలో వచ్చింది. ఇంకా వివిధ పోటీ పరీక్షల్లో గూడా చామ్స్కీ గురించి బిట్లు రావడం జరిగింది. అంటే చామ్స్కీ భాషావేత్తగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. భాష అనేది ప్రత్యేక నియమాలను ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఈ లైనే యాజ్ ఇట్ ఈస్‌గా పరీక్షలో వచ్చింది. కింద ఆప్షన్స్‌లో వివిధ భాషావేత్తల పేర్లు ఇవ్వడం జరిగింది. అంటే చామ్స్కీ ప్రకారం భాష అంటే ఏంటి? ప్రత్యేక నియమాలను ఆధారంగా భాషకు నియమాలున్నాయి గదా! ఇప్పుడు మనం వ్యాకరణం అధ్యయనం చేసినాం. వ్యాకరణంలో రకరకాల నియమాలున్నాయి గదా! అట్లాగే భాషా నిర్మితిలో అనేక నియమాలుంటాయి. ఆ ప్రత్యేక నియమాలను ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని చామ్స్కీ చెప్పిర్రు. ఆ తర్వాత హాకెట్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నాడాయన. అంటే రకరకాల భాషణ అలవాట్లు. భాషణం అంటే మాట్లాడడం. మాట్లాడడానికి సంబంధించిన వివిధ అలవాట్లకు సంబంధించిన ఒక సంక్లిష్ట వ్యవస్థ అన్నాడాయన. అయితే భాష నిఘంటుకాల ప్రకారం కూడా చూడాలి మనం. భాష అంటే పదాలు, వాటి అర్థాలు, ఇంకా అర్థవంతమైన పదాల సముదాయం భాష. ఇట్లా ప్రముఖంగా భాషకు సంబంధించి కొంతమంది నిఘంటుకారులు కూడా చెప్పడం జరిగింది. ఇక ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయం భాష అంటే చూడండి, ఈ లైనే గుర్తుపెట్టుకోండి. ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయం భాష అంటే సంక్లిష్టమైనది భాషా వ్యవస్థ అనేది మనకు తెలుసు. ఎందుకు అంటే చాలా విషయాలు ఉన్నాయి భాషలో, చాలా విషయాలతో భాష ముడిపడి ఉంది. చాలా రకాలుగా కూడా భాషా ప్రయోజనాలు ఉంటాయి. మళ్ళీ తర్వాత కూడా చెప్తా భాషా ప్రయోజనాలు. సరే, ఇక్కడ ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయం భాష అని, లాంగ్వేజ్ ఈజ్ ద మోడర్న్ వరల్డ్ అనే గ్రంథంలో ఈ వాక్యాన్ని పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యాకరణకారుల ప్రకారం ప్రధానంగా ప్రకృతి ప్రత్యయ పద నిరూపణం భాష. వ్యాకరణకారులు చెప్పింది ఏంటంటే ప్రకృతి ప్రత్యయ పద నిరూపణం. ప్రకృతి అంటే ఇక్కడ పదమూలం అండి. ప్రకృతి అంటే మన భాషకు సంబంధించి పదమూలం. పదమూలము అన్న ప్రాతిపదిక అన్న ఒకటే. మనకి వ్యాకరణంలో కూడా ప్రాతిపదిక వస్తుంది. ప్రాతిపదిక అంటే ఒక పదం ఎట్లా ఏర్పడింది అని దాని యొక్క ఆధారాన్ని చెప్పేది అనమాట. అంటే పదం యొక్క ఆధారమే ప్రాతిపదిక. ఇక్కడ ప్రకృతి అంటే ప్రాతిపదిక భాషాపరంగా. అయితే పదమూలం అని అంటాం కదా, అట్లా అనమాట. ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం. అంటే పదానికి ఆధారం ప్రాతిపదిక, ఆ ప్రాతిపదికల మీద ప్రత్యయాలు చేరడం వల్ల మనకి పదాలు ఏర్పడుతూ ఉంటాయి, స్పష్టమైన పదాలు. సరే, ఇక్కడ ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం, ఇట్లా రెండూ కలిసి పదం ఏర్పడుతుంది. ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక, ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం. ఇవి రెండూ కలిసి ఏమైంది? పదం ఏర్పడుతుంది. ఇట్లా కొన్ని పదాలు కలిసి ఏమవుతుంది? వాక్యాలు ఏర్పడతాయి. ఇవి వాగ్రూపంలోనో లిఖిత రూపంలో కనిపించినప్పుడు అది భాషగా తెలుస్తుంది. తర్వాత భాషా శాస్త్రజ్ఞుల ప్రపంచంలో మొత్తం 7,000 భాషలు ఉన్నాయని చెప్పారు. అంటే ఇంకా పైచిలుకే ఉన్నాయని కూడా అంటున్నారు. సరే, ఇన్ని వేల మాండలికాలు ఎందుకున్నాయి, ఇన్ని రకాల భాషలు ఎందుకున్నాయి అని చూసినప్పుడు దానికి చాలా పరిశోధనలు ఉన్నాయి. అయితే ఈ 7,000 భాషలు ఉన్నప్పటికీ అందులో లిపి కలిగినవి మాత్రం 2796 అంటే 2796 భాషలు లిపి ఉన్నటువంటి భాషలుగా చెప్తున్నారు. భాషా శాస్త్రజ్ఞులు ఇట్లా అంటే 2796 భాషలు 2796 భాషలను మళ్ళీ కొన్ని భాషా కుటుంబాలుగా చేయడం జరిగింది. సరే, ఆ భాషా కుటుంబాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఇక్కడ ఎందుకు మరి ఇన్ని మాండలికాలు ఉన్నాయి? అంటే ఒక భాష ఉండొచ్చు కదా అంటే ఉండదు. ఎందుకు ఉండదు? మనిషి రకరకాల ప్రయాణ సౌకర్యాలు పెరిగినాయి. తర్వాత మనిషి యొక్క నాగరికత పెరుగుతూ ఉంది. పరిణామ క్రమంలో చాలా ముందు ఉన్నటువంటి ఇది మానవుడు. కాబట్టి ఈ అన్ని అవసరాల దృష్ట్యా మనుషులు ఎక్కడెక్కడో పరివ్యాపితమై ఉన్నారు, ఎక్కడెక్కడో నివాసం ఉంటున్నారు. అట్లాంటప్పుడు వీళ్ళ మధ్య అనేక సంబంధ బాంధవ్యాలు జరుగుతూ ఉంటాయి కదా. అట్లాంటప్పుడు ఏమవుతుంది? భాష అనేది కొన్ని కొత్త రూపాలని సంతరించుకుంటూ ఉంటదన్నమాట. అట్లా రకరకాల మార్పులు పొందుతూ ఉంటుంది భాష. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క మండలాన్ని బట్టి ఒక్కొక్క మాండలికం ఏర్పడుతుంది. అట్లనే ఇప్పుడు మన తెలంగాణ భాష ఒక రకంగా, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడినప్పటికీ వాళ్ళది ఒక రకంగా ఇట్లా ఉంటుంది. అంటే ఒకే భాష అయినప్పటికీ దీంట్లో రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అట్లనే మనకి ఇంకా భాషలు కూడా ఇప్పుడు కొలామి కావచ్చు, గోండు కావచ్చు, కోయ కావచ్చు, ఇట్లా ఎన్నో ఉన్నాయండి భాషలు. ఇట్లా తీసుకున్నప్పుడు మనకి అంటే ఆయా ప్రాంతాలను బట్టి వాళ్ళ యొక్క అవసరాలు, ఇది మనకు పెరిగినటువంటి నాగరికతను బట్టి
భాషలనేవి, మాండలికాలనేవి ఇట్లా ఏర్పడుతూ ఉన్నాయి కొత్త కొత్తగా. అందుకని 7000 పైచిలుకు భాషలు అంటే మాటలేమి కాదు. ఏర్పడ్డంలో ఆశ్చర్యం గూడా ఏమీ లేదు. సరే, మొత్తానికి ఈ భాషలన్నిటిని అంటే భాషా కుటుంబాలుగా చేయటానికి ఇప్పుడు మనకు లిపి ఉన్న భాషలు 2796 అనుకున్నాం గదా! అవన్నీ కూడా కొన్ని భాషా కుటుంబాలుగా చేసిరనమాట వాటిని. అట్లా ఎట్లా చేసిరు అనడానికి 3 ప్రాతిపదికలున్నాయి. వాటిని గురించి మనం తెలుసుకుందాం. మనకివి మారిన పాఠ్యపుస్తకంలో అంటే కొత్త పాఠ్యపుస్తకం బీఈడీ బోధనా పద్ధతుల్లో బోధనా అభ్యసన శాస్త్రం శీర్షికతో కనిపించే పుస్తకంలో ఉంది. అది తప్పనిసరిగా ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. వారసత్వ ప్రాతిపదిక, భాషా నిర్మాణ ప్రాతిపదిక, భౌగోళిక ప్రాతిపదిక. అంటే భాషా కుటుంబాలను చేయటానికి ఈ ప్రాతిపదికలు మూలమనమాట. అయితే చూద్దాం ఒక్కొక్కటిగా చూసినప్పుడు వారసత్వ ప్రాతిపదిక. వారసత్వ ప్రాతిపదిక ఆధారంగా ఒక మూల భాష నుంచి అంటే ఏదో ఒక మూలంగా ఒక భాష ఉంటది. దాని నుంచి మళ్ళీ ఇంకో భాష ఏర్పడుతది. అంటే ఒక మూల భాష నుంచి అంటే ఒక ఆదిమ భాష నుంచి ఏర్పడిన భాషలను ఒక కుటుంబంగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అంటే ఏదో ఒక మూల భాషను తీసుకొని దాని నుంచి ఏర్పడిన భాషలను ఒక కుటుంబం అని చెప్పి చేసిర్రు. అది ఏ ప్రాతిపదిక కిందకొస్తుంది? వారసత్వ ప్రాతిపదిక. అట్లాగే భాషా నిర్మాణ ప్రాతిపదిక. ఇక్కడేంటి అంటే పదాల, వాక్యాల నిర్మాణ క్రమంలో పోలికల ఆధారంగా విభజన జరుగుతది. అంటే పదాలు, వాక్యాలు భాషా నిర్మాణం అన్నప్పుడే మనకు తెలుస్తుంది ఆ టర్మ్‌లో. పదాలు, వాక్యాలు ఈ నిర్మాణ క్రమంలో రకరకాల పోలికలు ఉంటాయి గదా భాషల మధ్య. దాని ఆధారంగా చేసినటువంటి కుటుంబాల వర్గీకరణ కూడా ఉంది. అట్లాగే భౌగోళిక వర్గీకరణ. అంటే భౌగోళిక ప్రాతిపదిక కింద ఇది. భౌగోళిక వర్గీకరణలో ఒక భౌగోళిక ప్రాంతంలో మాట్లాడే వేర్వేరు భాషలను వేర్వేరు కుటుంబాలుగా వ్యవహరిస్తూ, చెప్తూ, గుర్తిస్తూ ఉంటారు. అట్లా మొత్తానికి ఈ ప్రాతిపదికల ఆధారంగా ప్రపంచ భాషలు మొత్తం ఉన్నటువంటివి 141 కుటుంబాలుగా వర్గీకరించిరండి. అంటే మనకు ప్రస్తుతం లభ్యమవుతున్న వాటిని బట్టి 141 కుటుంబాలుగా భాషా కుటుంబాలుంటే మళ్ళీ వీటిని 6గా చేసిరు. 6ంటిని ప్రధాన కుటుంబాలుగా గుర్తించిరు. దాదాపు 67% ప్రపంచ భాషల్లో 80% ప్రపంచ జనాభా అంటే మాట్లాడుతున్నటువంటి భాషలు ఇందులో కనిపిస్తాయి. ఎందులో? ఈ 6 ప్రధాన కుటుంబాలలో. ప్రపంచంలో అత్యధిక జనాభా అంటే ఇప్పుడు మనం ఎంత అనుకున్నాం? 67% అత్యధిక జనాభా మాట్లాడేటువంటి భాషలు 67%. అట్లా మాట్లాడే భాషా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటిన్ ఈ భాషా కుటుంబాలే అని చెప్పి భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం జరిగింది. భారతీయ భాషల వర్గీకరణ కనుక చూసినప్పుడు భారతదేశంలో ఎన్నో భాషలున్నాయి. వీటిని 4 భాషా కుటుంబాలుగా భాషా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ఇవి చూస్తే ఒకటి ఇండో యూరోపియన్, తర్వాత నెక్స్ట్ ఇంకోటి మనకు ఉన్నటువంటి కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం, తర్వాత నిషాద భాషా కుటుంబం, నెక్స్ట్ సైనో టిబెటన్ కుటుంబం. ఇట్లా 4. అయితే ఇండో యూరోపియన్కి ఇంకో పేరు ఏంటంటే ఆర్య భాషా కుటుంబం అంటారు. అట్లాగే ద్రావిడ భాష అంటే ఇక ఆది ద్రావిడ అని కూడా అంటూ ఉంటారు. ఇక నిషాద అంటేనేమో ఆస్ట్రిక్ అట్లా అనమాట. ఇట్లా కూడా మారు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, మొత్తానికి ఈ భాషా కుటుంబాలు భారతీయ భాషలను 4 ప్రధానంగా చేయడం జరిగింది. ఇందులో 73% మళ్ళీ మన భారతదేశంలో చూసినప్పుడు 73% భారతదేశ జనాభా ఆర్య భాషా కుటుంబంలోని భాషలే మాట్లాడతారు. ఆర్య భాషా కుటుంబంలోని భాషలు మాట్లాడతారు 70% మంది భారతదేశ జనాభా. తర్వాత 20% మంది ద్రావిడ భాషలు మాట్లాడతారు. మళ్ళీ ఈ ద్రావిడలో కూడా మనకి 2 రకాలు కనిపిస్తాయి. మళ్ళీ చెప్తా నేను తర్వాత. నిషాద, సరే ఇంకోటి నిషాద సైనో టిబెటన్ ఉంది కదా, ఇవి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా మారుమూల ప్రాంతాలు లేకపోతే కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే ఈ భాషా కుటుంబాలకు సంబంధించిన భాషలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇక ఆర్య భాషలకు ఉదాహరణగా మనము సంస్కృతము, హిందీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ ఇట్లా చాలా లిస్ట్ ఉందని మనకి పుస్తకాల్లో చాలా ఉంది. అవి ఒకసారి చూసుకోండి అంతే. గుజరాతీ ఇట్లాంటి అన్ని భాషలు ఆర్య భాషలు. ద్రావిడ భాషలు అంటే ఇవి ఆర్య భాషల కంటే నిజానికి ప్రాచీనమైనవి. ద్రావిడ భాషలను ఇదే 2 శాఖలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి ఉత్తర ద్రావిడ భాషలు ఉన్నాయి, రెండోది దక్షిణ ద్రావిడ భాషలు ఉన్నాయి. ఉత్తర ద్రావిడ భాషల్లో మన తెలుగే ప్రధానమైనది. గోండు, కొలామి ఇవి కూడా దీంట్లోకే వస్తాయి, ఉత్తర ద్రావిడ భాషలోకి వస్తాయి. ఇక దక్షిణ ద్రావిడ భాషలో ప్రధానంగా చెప్పదగినవి తమిళము, కన్నడ, మలయాళం ఇట్లాంటివి అనమాట. ఇంకా ఉంటాయి, ఇవి ప్రధానంగా. ఆ తర్వాత నిషాద భాషలు. ఇందులో అదే ఆస్ట్రిక్ అన్నాం కదా, ఇది తూర్పు భారతదేశంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ ఇట్లా కొన్ని ఏరియాస్లో గిరిజనులు మాట్లాడే భాషలు ఇవి. మేఘాలయ అటు సైడ్. తర్వాత ఇంకా మనకు సైనో టిబెటన్ భాషలు ఉన్నాయి.
ఇవి హిమాలయ పర్వత ప్రాంతంలో నిచంబ, కన్నోడి, భూటియా అనేటువంటి ప్రజలు మాట్లాడుతా ఉంటారనమాట. సో, ఇవన్నీ అంటే భాషా కుటుంబం ఏంటి, ఆ కుటుంబం కింద ఏ భాషలు, ఏ ప్రాంతము కొంతవరకు అధ్యయనం చేయడం అవసరం. తర్వాత భారత రాజ్యాంగంలో అసలు ఎన్ని భాషలున్నాయి, ఇది కూడా మెథడాలజీలో భాగంగా చదవాలి. భాషల పట్ల మనకు అవగాహన కోసం కూడా చదవాల్సింది ఉంది. ఇది మనకు మెథడాలజీలో అడిగే అవకాశం కూడా ఉంది. ఇటీవల చేర్చిన భాషలేంది రాజ్యాంగంలో అని అడిగిన పరిస్థితులున్నాయి. అంటే అవి వేరే పోటీ పరీక్షల్లో వచ్చినాయి. సరే, ఇక్కడ ప్రధానంగా 22 భాషలకు భారత రాజ్యాంగంలో లేని భాష అని అడగొచ్చు కదా ఇప్పుడు. అందుకని రాజ్యాంగం గుర్తించినటువంటి అధికారికంగా గుర్తించిన 22 భాషలున్నాయి. ఆ లిస్ట్ ఒకసారి చూసుకోండి. అంటే ఇది 8వ షెడ్యూల్‌లో భాషకు సంబంధించి మనకు రాజ్యాంగంలో ఉంటది. నెక్స్ట్ స్టార్టింగ్‌లో ఏంటండి 14 భాషలే ఉండేయి గదా రాజ్యాంగంలో. ఆ తర్వాత చేర్చినటువంటి భాషల సంఖ్యను బట్టి మొత్తం 22 కనిపిస్తున్నాయి ఇప్పుడు. సరే, అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రే, గుజరాతీ, హిందీ, కన్నడం, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సంతాల్, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ ఇవన్నీ కూడా అధికారికంగా రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు. సరే, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనము ఈరోజు వివిధ భావనల్లో భాగంగా భాషకు సంబంధించినటువంటి అసలు ఎట్లా భాష పుట్టింది అనే కొంత, తర్వాత భాషకు సంబంధించిన నిర్వచనాలు, భాషా కుటుంబాలు ఇట్లాంటి కొన్ని అంశాలను చూసినాం. తదుపరి క్లాస్‌లో మరిన్ని విషయాలను ఈ యూనిట్‌లో భాగంగా చర్చిద్దాం. ఈ రోజుకు ముగిస్తూ ధన్యవాదాలు.